పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని రెండవ అదనపు జిల్లా జడ్జి అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల నుండి 1K వాక్ చైతన్య ర్యాలీని దామోదర్రావు ప్రారంభించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని అందరూ తప్పకుండా వినియోగించాలన్నారు. కారు నడిపేవారు సీటు బెల్ట్, బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ దామోదర్రావు సూచించారు. కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్ 116/2024 లోని ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనకి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము 1 కిలోమీటర్ వాక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బార్ అసోసియేషన్ వారు, అంతేకాకుండా కాలేజీ పిల్లలు అందరూ అవేర్నెస్ కలిగించాలని, హెల్మెట్ మీద అవేర్నెస్ కలిగించాలని పాల్గొన్నాం. ప్రతి ద్విచక్ర వాహనదారులు కూడా హెల్మెట్ ధరించి తమ విధులకు వెళ్లాలని హైకోర్టు వారి ఆదేశం ప్రకారం ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఏమైనా ప్రమాదవశాత్తు బండి స్కిడ్ అయినా ఏమైనా బలమైన గాయాలతో తలకు తగలకుండా మరణానికి అవకాశం లేకుండా ఉంటుందని ఉద్దేశం.